వెల్కమ్ టు సంస్కృతి సిరులు ఛానల్. డబ్బు సంపాదించడం కష్టం కాదు, దాన్ని నిలబెట్టుకోవడమే అసలైన కళ. ప్రశ్న అడుగుతాను. ఒక వ్యక్తి నెలకు 30,000 సంపాదిస్తున్నాడు, మరో వ్యక్తి నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నాడు. మీ అభిప్రాయం ప్రకారం 10 సంవత్సరాల తర్వాత ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది? చాలామంది వెంటనే 3 లక్షలు సంపాదించే వ్యక్తి అని చెబుతారు. కానీ నిజ జీవితంలో చాలా సందర్భాల్లో అది తప్పు సమాధానం. మన కథలో 2 స్నేహితులు ఉన్నారు. రమేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, జీతం 3 లక్షలు, ప్రతి సంవత్సరం కొత్త కారు, కొత్త ఐఫోన్, విదేశీ టూరు, ఈఎంఐ మీద లగ్జరీ జీవితం. మరోవైపు సురేష్ ప్రభుత్వ ఉద్యోగి, జీతం 30,000, సాధారణ జీవితం. ప్రతి నెల కొంత డబ్బు సేవ్ చేస్తాడు, మిగిలినది మంచి పెట్టుబడుల్లో పెట్టాడు. 10 ఏళ్ల తర్వాత రమేష్ జీవితం ఎక్కువైంది, కానీ బ్యాంక్ బ్యాలెన్సు దాదాపు శూన్యం. సురేష్ కోటీశ్వరుడయ్యాడు. ఇది సినిమా కథ కాదు, మన చుట్టూ ప్రతిరోజు జరిగే నిజం. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకంటే డబ్బు గురించి చాలామంది నేర్చుకునేది సంపాదించడం మాత్రమే, కానీ డబ్బు గురించి ఎలా ఆలోచించాలో ఎవరు నేర్పరు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను మార్చిన ఒక పుస్తకం ద ఫిలాసఫీ ఆఫ్ మనీ. ఈ పుస్తకం షేర్ మార్కెట్ గురించి కాదు, బడ్జెట్ గురించి కాదు, ఇన్వెస్ట్మెంట్ ట్రిక్ గురించి కాదు. ఇది మనసి మెదడు డబ్బు విషయంలో ఎలా ఆలోచిస్తుందో చెప్పే పుస్తకం. ఈ పుస్తకం ఒక గొప్ప విషయం చెబుతుంది. ఫైనాన్షియల్ సక్సెస్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ఇంటెలిజెన్సీ, ఇట్ ఈజ్ మోర్ అబౌట్ బిహేవియర్. డబ్బు విషయంలో తెలివి వల్ల కాదు, మన ప్రవర్తన వల్ల వస్తుంది. ఒక్క వాక్యం మన జీవితాన్ని మార్చగలదు. మనం చాలాసార్లు ఎంత తెలివి తక్కువవాడవో అనుకుంటాం. ఎందుకు? అతను ఒక ఖరీదైన కారు కొనుగోలు చేశాడు, లేదా అతను రిస్క్ తీసుకున్నాడు. కానీ ఈ పుస్తకం చెబుతుంది, నో వన్ ఈజ్ క్రేజీ, ఎవరు పిచ్చివాళ్ళు కాదు. ఒక రైతు తన దగ్గర డబ్బు వచ్చిన వెంటనే బంగారం కొనుగోలు చేస్తాడు. ఎందుకంటే అతను చిన్నప్పటి నుండి బ్యాంకులు లేకుండా పెరిగాడు, బంగారమే భద్రత అని నేర్చుకున్నాడు. మరోవైపు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడతాడు. ఎందుకంటే అతను అదే వాతావరణంలో పెరిగాడు. ఇద్దరూ తన అనుభవాల ప్రకారం సరైన నిర్ణయమే తీసుకుంటున్నారు. అందుకే ఇతరుల నిర్ణయాలను చూసి వారిని వెంటనే తీర్పు ఇవ్వకండి. ఒక వ్యక్తి లాటరీలో 5 కోట్లు గెలుచుకున్నాడు. అందరూ అనుకున్నారు ఇక జీవితాంతం సుఖమే అని. కానీ 5 సంవత్సరాల తర్వాత అతను మళ్ళీ అప్పుల్లో పడ్డాడు. డబ్బు వచ్చింది, కానీ డబ్బును నిర్వహించే అలవాటు రాలేదు. అందుకే డబ్బు నిలబడలేదు. డబ్బు సంపాదించడం ఒక నైపుణ్యం, డబ్బు నిలబెట్టుకోవడం మరో నైపుణ్యం. ఈ రెండు ఒకటే కావు. కానీ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు కూడా ఒక విషయాన్ని పూర్తిగా నియంత్రించలేరు. అది అదృష్టం. కొన్నిసార్లు మీ విజయంలో మీ కష్టం మాత్రమే కాదు, అదృష్టం కూడా ఉంటుంది. అలాగే మీ వైఫల్యంలో మీ తప్పు మాత్రమే కాదు, దురదృష్టం కూడా ఉంటుంది. అయితే అదృష్టం కనిపించని సంపద. మీకు 2 విద్యార్థులు తెలుసు. ఇద్దరు ఒకే స్కూల్, ఒకే టీచర్, ఒకే పుస్తకాలు. ఇద్దరు ఒకే విధంగా కష్టపడ్డారు, కానీ ఒకరు ఐఏఎస్ అయ్యారు, మరొకరు కాలేదు. ప్రశ్న ఏమిటంటే, ఎక్కువ కష్టపడింది ఎవరు? సమాధానం చెప్పడం అంత సులభం కాదు. ఎందుకంటే విజయాన్ని నిర్ణయించేది కేవలం కష్టం ఒకటే కాదు. 2 రైతులు ఉన్నారు. ఇద్దరు ఒకే రోజున విత్తనాలు వేశారు, ఒకే ఎరువు వేశారు, ఒకే కష్టం చేశారు. కానీ ఒకరి పొలంలో మంచి వర్షం పడింది, మరొకరి పొలం వద్ద వర్షమే రాలేదు. పంట ఎవరికి బాగా పండుతుంది? ఎక్కువ కష్టపడిన రైతు కాదు, వర్షం వచ్చిన రైతుదే. అంటే కష్టం అవసరం,
కానీ కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు. రవి అనే ఒక యువకుడు ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చాడు. అతను బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. కానీ ఆ సమయంలో కంపెనీ హైరింగ్ ఫ్రీజ్ పెట్టింది. అంటే ఉద్యోగం రాలేదు. 6 నెలల తర్వాత మరో కంపెనీకి అవకాశం వచ్చింది. ఈసారి ఉద్యోగం వచ్చింది. రవి మారాడా? లేదు, మారింది సమయం మాత్రమే. ప్రతి ఓటమి మీ సామర్థ్యానికి కొలమానం కాదు. ప్రతి విజయం మీ ప్రతిభకు పూర్తి సాక్ష్యం కూడా కాదు. ఒక వ్యక్తి 2018లో చిన్న టీ షాప్ ప్రారంభించాడు. మరో వ్యక్తి 2020లో అదే ప్రాంతంలో ప్రారంభించాడు. 2020లో లాక్డౌన్ వచ్చింది. రెండవ వ్యక్తి వ్యాపారం తీవ్రంగా దెబ్బతినింది. అతను చెడ్డ వ్యాపారినా అంటే కాదు, అతను చెడ్డ సమయాన్ని ఎదుర్కొన్నాడు అంతే. మనం చాలా త్వరగా ఇతరుల మీద తీర్పు ఇస్తాం. అతను సక్సెస్ అయ్యాడా అంటే చాలా గొప్ప, అతను ఫెయిల్ అయ్యాడు అంటే పనికిరాడు. కానీ మనకు వారి పూర్తి కథ తెలియదు. 3 విషయాలు గుర్తుంచుకోండి. విజయం వచ్చినప్పుడు వినయం ఉంచండి, ఎందుకంటే అందులో మీ కష్టంతో పాటు కొంత అదృష్టం కూడా ఉండొచ్చు. సెకండ్ వన్, ఓటమి వచ్చినప్పుడు మీకు మీరు ద్వేషించకండి. ప్రతి పరిస్థితి మీ నియంత్రణలో ఉండదు. అలాగే థర్డ్ పాయింట్, ఇతరులతో పోల్చుకోవద్దు. మీ ప్రయాణం, మీ సమయం, మీ పరిస్థితులు వారివి కావు. ఒక తండ్రి 30 సంవత్సరాలు కష్టపడి తన పిల్లలను చదివించాడు. అతని కొడుకు మంచి ఉద్యోగం సంపాదించాడు. చాలామంది అతని అదృష్టం బాగుంది అన్నారు. కానీ ఆ 30 సంవత్సరాల త్యాగం ఎవరూ చూడలేదు. కొన్నిసార్లు మనకు అదృష్టంలాగే కనిపించేది ఎవరో ఎన్నో సంవత్సరాలు కష్టపడడానికి వచ్చిన ఫలితం. అదృష్టాన్ని నమ్మి కూర్చోవద్దు, కానీ అదృష్టం అనే విషయం లేదని కూడా అనుకోవద్దు. మీ చేతిలో ఉన్నది కష్టం చేయడం, నిజాయితీగా ఉండడం, నిరంతరం అభ్యసించడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం. మిగతావి కాలమే నిర్ణయిస్తుంది. కానీ మనుషులు చేసే ఇంకో పెద్ద తప్పు ఏమిటంటే ఎంత డబ్బు వచ్చినా ఇంకా కావాలి అనిపించడం. ఎందుకు కొందరు 50,000తో సంతోషంగా ఉంటారు, మరికొందరు 5 కోట్లు ఉన్న ప్రశాంతంగా ఉండలేరు. దాని వెనుక ఉన్న మనస్తత్వాన్ని పార్ట్ 3లో తెలుసుకుందాం. 3, ఎంత డబ్బు ఉంటే చాలు? చిన్న ప్రశ్న, మీ బ్యాంక్ అకౌంట్లో 50 లక్షలు ఉంటే మీరు సంతోషంగా ఉంటారా? చాలామంది ఖచ్చితంగా ఉంటాం అంటారు. అయితే ఎందుకు 5 కోట్ల రూపాయలు ఉన్న కొందరు కూడా నిద్రమాత్రలు వేసుకొని పడుకుంటారు? ఎందుకు పెద్ద పెద్ద కంపెనీలు నిర్మించిన కొందరు జీవితాంతం ఇంకా కావాలి ఇంకా కావాలి అని పరుగు ఆపలేకపోయారు? సమస్య డబ్బులో లేదు. సమస్య అంతా చాలు అనే పదాన్ని మనం మర్చిపోవడంలో ఉంది. విజయవాడలో 2 వ్యాపారులు ఉండేవారు. మొదటి వ్యక్తి ఒక చిన్న సూపర్ మార్కెట్ నడిపేవాడు. రోజుకు మంచి ఆదాయం. సాయంత్రం 5 గంటలకు షాప్ మూసి కుటుంబంతో గడిపేవాడు. రెండవ వ్యక్తి 10 సూపర్ మార్కెట్లు, రోజుకు లక్షల్లో ఆదాయం. కానీ 24 గంటలు ఫోన్, మీటింగ్స్, టెన్షన్, నిద్ర లేదు. ఒకరోజు మొదటి వ్యక్తి అడిగాడు, అన్నా మీకు ఇంకా ఎంత డబ్బు కావాలి? అతను నవ్వి, నాకు తెలియదు, కానీ ఇంకా కావాలి అన్నాడు. రాహుల్ కొత్త కారు కొనుగోలు చేశాడు. మొదటి నెల చాలా ఆనందం. రెండవ నెల అలవాటయ్యింది. మూడవ నెల పక్కింటివాడు ఇంకా ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. ఇప్పుడు రాహుల్ తన కారును చూసి ఆనందపడడం మానేశాడు. ఎందుకు? కారు మారలేదు, మారింది పోలిక మాత్రమే. దట్ ఈజ్ కంపారిజన్. ఆనందాన్ని మీ జీతం నిర్ణయించదు, మీ పోలికలు నిర్ణయిస్తాయి. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారు. ఒకరు మాల్దీవుల్లో, మరొకరు కొత్త BMWతో, ఇంకొకరు విదేశీ ట్రిప్లో. అప్పుడు మీ మనసు నెమ్మదిగా చెబుతుంది, నా దగ్గర ఏమీ లేదు. కానీ మీరు చూడనిది ఏమిటి? వారి అప్పులు, వారి ఒత్తిడి, వారి సమస్యలు. మనం మన జీవితాన్ని ఇతరుల హైలైట్ రీల్స్తో పోల్చుకుంటాం. అదే మన మనశ్శాంతిని దొంగలిస్తుంది. ఒక ఎమోషన్ స్టోరీ చూద్దాం. ఒక తాత తన మనవడును అడిగాడు, నీకు ఎంత డబ్బు కావాలి? మనవడు అన్నాడు, 1,00,00,000 రూపాయలు.
తాత నవ్వి, అది వచ్చిన తర్వాత 10 కోట్లు, ఆ తర్వాత 100 కోట్లు, తాత చిరునవ్వుతో అన్నాడు. అయితే నీ సమస్య డబ్బు లేకపోవడం కాదు, చాలు అని చెప్పలేకపోవడం. 5 గోల్డెన్ రూల్స్ చూద్దాం. మీ లక్ష్యాన్ని ముందే నిర్ణయించుకోండి. ప్రతి విజయాన్ని ఇతరులతో పోల్చకండి. అవసరాలు మరియు కోరికల మధ్య తేడా తెలుసుకోండి. సోషల్ మీడియాను మీ జీవితానికి కొలమానంగా ఉపయోగించకండి. ఇది నాకు నిజంగా అవసరమా అని ప్రతి పెద్ద ఖర్చుకు ముందు అడగండి. సంతోషం డబ్బు వచ్చినప్పుడు మొదలవ్వదు, ఇది నాకు సరిపోతుంది అని చెప్పగలని రోజు మొదలవుతుంది. అంతులేని పరుగు అలసట మాత్రమే ఇస్తుంది. స్పష్టమైన లక్ష్యం ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తుంది. కానీ ఒక ఆశ్చర్యకరమైన నిజం ఉంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆర్థిక మంత్రం పెద్ద జీతం కాదు, పెద్ద వ్యాపారం కాదు, చిన్న మొత్తాన్ని చాలా కాలం పాటు పెరగనివ్వడం. ఒక చిన్న విత్తనం ఎలా మహావృక్షం అవుతుందో, ఒక చిన్న ఎస్ఐపి ఎలా కోట్ల రూపాయల సంపదగా మారుతుందో పార్ట్ 4లో చూద్దాం. పార్ట్ 4, చిన్న అడుగులు భారీ సంపద. మీకు ఒక చిన్న మ్యాజిక్ చూపిస్తాను. ఈరోజు మీరు 100 దాచారు, రేపు కూడా 100. ప్రతిరోజు అదే అలవాటు. 100 రూపాయలతో ఏమవుతుంది అని చాలామంది నవ్వుతారు. కానీ అదే 100 రూపాయలు సమయం అనే స్నేహితుడిని కలిస్తే మీ జీవితాన్ని మార్చే సంపదగా మారుతుంది. ప్రపంచంలో అత్యంత శక్తి డబ్బు కాదు, సమయం. ఒక చిన్న స్టోరీ చూద్దాం. ఒక తండ్రి తన 2 పిల్లలకు ఒక్కో చిన్న మొక్క ఇచ్చాడు. మొదటి పిల్లవాడు ప్రతిరోజు నీళ్లు పోశాడు. రెండవ పిల్లవాడు వారం రోజులకు ఒకసారి మాత్రమే చూసుకున్నాడు. 5 సంవత్సరాల తర్వాత మొదటి మొక్క పెద్ద చెట్టయింది, రెండవది ఎండిపోయింది. డబ్బు కూడా అంతే. ఒక రోజులో కోటీశ్వరుడు కావాలని చూసేవాడు చాలాసార్లు ఖాళీ చేతులతో మిగులుతాడు. చిన్న మొత్తాన్ని నిరంతరం పెంచేవాడు నెమ్మదిగా ధనవంతుడవుతాడు. 25 ఏళ్ల వయసులో ఉద్యోగం మొదలుపెట్టాడు. ప్రతి నెల కొద్దిగా డబ్బు పెట్టుబడి పెట్టాడు. అతని స్నేహితుడు, ఇంత చిన్న మొత్తమా అని నవ్వాడు. అతను 35 ఏళ్ల వయసులో మొదలుపెట్టాడు, కానీ ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టాడు. రిటైర్మెంట్ సమయానికి ముందుగా ప్రారంభించిన అనిల్ ఎక్కువ సంపాదనను నిర్మించాడు. ఎందుకంటే డబ్బు కంటే సమయం ఎక్కువ పనిచేస్తుంది. పెట్టుబడిలో మీ పెద్ద మిత్రుడు ఎక్కువ డబ్బు కాదు, ఎక్కువ సంవత్సరాలు. ఆరోగ్యం సంపద. మీరు ఒకరోజు మాత్రమే వ్యాయామం చేస్తే శరీరం మారుతుందా? లేదు. ఒకరోజు మంచి ఆహారం తింటే జీవితం మారుతుందా? లేదు. కానీ రోజు చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది. డబ్బు కూడా అలాగే. ఒక పెద్ద నిర్ణయం కంటే 100 చిన్న మంచి నిర్ణయాలు ఎక్కువ విలువైనవి. 3 తప్పులు తప్పకుండా చేయకండి. మొదటి తప్పు, తర్వాత సేవ్ చేస్తాము అనుకోవడం కాదు, ఈరోజే ప్రారంభించండి. సెకండ్ మిస్టేక్, పెద్ద మొత్తం వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తాను. అలా కాకుండా మొత్తం కాదు, అలవాటు ముఖ్యం. మూడవ మిస్టేక్, త్వరగా ధనవంతుడు కావాలి. త్వరగా వచ్చినది త్వరగా వెళ్ళిపోవచ్చు. నెమ్మదిగా పెరిగిన సంపద ఎక్కువ కాలం నిలుస్తుంది. ఒక ఎమోషనల్ స్టోరీ చూద్దాం. ఒక అమ్మమ్మ ప్రతి నెల 500 రూపాయలు మాత్రమే దాచేది. ఇంట్లో వాళ్ళు నవ్వేవారు, దీనివల్ల ఏమవుతుంది అని. 20 సంవత్సరాల తర్వాత అదే పొదుపు మనవరాలు చదువుకు ఉపయోగపడింది. చిన్న మొత్తాన్ని చూసి నవ్విన వాళ్ళు ఆ డబ్బు విలువ చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ లైఫ్ లెసన్స్ ఏమిటంటే, త్వరగా ధనవంతుడు కావాలనే ఆలోచనను తగ్గించండి. సమయాన్ని మీకు భాగస్వామిగా చేసుకోండి. చిన్న మంచి అలవాట్లను తక్కువ అంచనా వేయకండి. ఓపిక ఉన్న వారికే సమయం గొప్ప బహుమతి ఇస్తుంది. చెట్టు నాటిన రోజు నీడ రాదు, కానీ చెట్టు నాటకపోతే భవిష్యత్తులో కూడా నీడ రాదు. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న ఆర్థిక నిర్ణయం 10 లేదా 20 సంవత్సరాల తర్వాత మీ కుటుంబ భవిష్యత్తును మార్చవచ్చు. క్లిఫ్ హ్యాంగర్. కానీ సంపదను సృష్టించడం ఒక కళ అయితే దాన్ని కాపాడుకోవడం ఇంకో పెద్ద కళ. ఎందుకు?
కొంతమంది కోట్ల రూపాయలు సంపాదించిన కొన్ని సంవత్సరాల్లో అన్నీ కోల్పోతారు. మరికొందరు సాధారణ ఆదాయంతో కూడా తరతరాలకు నిలిచే సంపదను ఎలా నిర్మిస్తారు? పార్ట్ 5లో చూద్దాం. పార్ట్ 5. డబ్బు సంపాదించడం సులభం, నిలబెట్టుకోవడమే అసలు విజయం. ఒక ప్రశ్న: ప్రపంచంలో ఎక్కువ మంది ఏం నేర్చుకోవాలనుకుంటారు? ఎలా ఎక్కువ డబ్బు సంపాదించాలి? కానీ చాలా తక్కువ మంది మాత్రమే అడుగుతారు, సంపాదించిన డబ్బును ఎలా కాపాడుకోవాలి? గుర్తుంచుకోండి, ఒకసారి గెలవడం గొప్ప విషయం కాదు, ఎప్పటికీ ఓడిపోకుండా ఉండడమే గొప్ప విజయం. హైదరాబాదులో ఇద్దరు వ్యాపారులు ఉన్నారు. మొదటి వ్యక్తి ఒక పెద్ద ఒప్పందం ద్వారా ఒకే ఏడాదిలో కోట్ల రూపాయలు సంపాదించాడు. కొత్త బంగ్లా, లగ్జరీ కార్లు, ఖరీదైన గడియారాలు. అందరూ అతన్ని చూసి ఇదే నిజమైన విజయం అన్నారు. రెండో వ్యక్తి ప్రతి సంవత్సరం కొద్దిగా వ్యాపారాన్ని పెంచుకున్నాడు. లాభంలో కొంత భాగం సేవ్ చేశాడు, కొంత పెట్టుబడి పెట్టాడు, కొంత ఎమర్జెన్సీ ఫండ్గా ఉంచాడు. 5 సంవత్సరాల తర్వాత మార్కెట్లో పెద్ద మాంద్యం వచ్చింది. మొదటి వ్యాపారి అప్పులు తీర్చలేక వ్యాపారం మూసివేశాడు. రెండవ వ్యాపారి కొంత లాభం తగ్గినా వ్యాపారం కొనసాగించాడు. అలాగే ఒక రైతు పంట బాగా వచ్చిన సంవత్సరంలో అన్ని డబ్బులు ఖర్చు చేశాడు. మరొక రైతు కొంత ధాన్యాన్ని నిల్వ చేశాడు. తర్వాత సంవత్సరంలో కరువు వచ్చింది. మొదటి రైతు అప్పులు చేశాడు, రెండవ రైతు ప్రశాంతంగా జీవించాడు. ఎందుకంటే అతని మంచి కాలంలో చెడు కాలాన్ని గుర్తించుకున్నాడు. డబ్బు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండడం, డబ్బు లేనప్పుడు కష్టపడడం కంటే విలువైనది. ఒక ఉద్యోగి ఒక జీతం వచ్చిన వెంటనే ఖర్చు చేసేవాడు. మరో ఉద్యోగి 6 నెలల ఖర్చులకు సరిపడ్డ ఎమర్జెన్సీ ఫండ్ను తయారు చేసుకున్నాడు. ఒకరోజు ఇద్దరు ఉద్యోగం కోల్పోయారు. మొదటి వ్యక్తి మొదటి నెల నుంచే టెన్షన్, రెండవ వ్యక్తి ప్రశాంతంగా కొత్త ఉద్యోగం వెతికే వరకు వెయిట్ చేశాడు. ఎందుకంటే అతను డబ్బు మాత్రమే కాదు, సమయాన్ని కూడా కొనుగోలు చేశాడు. 3 ఇంపార్టెంట్ వెల్త్ రూల్స్ గురించి తెలుసుకుందాం. రూల్ నెంబర్ 1. సంపాదించడానికి ముందు బతకడం నేర్చుకో, సంపాదించిన తర్వాత నిలబెట్టుకోవడం నేర్చుకో. వెల్త్ నెంబర్ 2. ప్రతి రూపాయిని మీకోసం పనిచేసే ఉద్యోగిలాగా చూడండి. మీరు పనిచేయడం ఆపిన తర్వాత కూడా ఆ రూపాయి మీకోసం పనిచేయాలి. రూల్ నెంబర్ 3. మీ జీవితంలో ఒక తప్పు మీ సంపద మొత్తాన్ని నాశనం చేయకూడదు. అందుకే రిస్క్ను విభజించండి, అత్యవసర నిధిని ఉంచండి, అప్పులను నియంత్రించండి. ఇక్కడ ఒక ఎమోషనల్ స్టోరీ చూద్దాం. ఒక తాత ఒక మనవడికి ఒక చిన్న పెట్టె ఇచ్చాడు. అందులో బంగారం లేదు, డబ్బు లేదు, ఒక చిన్న కాగితం మాత్రమే ఉంది. దానిపై ఇలా రాసి ఉంది: నువ్వు సంపాదించిన ప్రతి రూపాయిని గౌరవిస్తే ఒకరోజు ప్రతి రూపాయి నిన్ను గౌరవిస్తుంది. ఆ మనవడు ఆ మాటలను జీవితాంతం గుర్తుంచుకున్నాడు. ఇక్కడ 5 గోల్డెన్ లెసన్స్ చూద్దాం. ఎక్కువ సంపాదించడం మాత్రమే లక్ష్యం కాదు. ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరిగా ఉంచండి. లాభం వచ్చినప్పుడు వినయం అవసరం. ఒకే ఆదాయంపై ఆధారపడకండి. సంపదను కాపాడుకోవడం కూడా ఒక నైపుణ్యం. జీవితంలో మనం నిర్మించాల్సింది కేవలం ఆదాయం కాదు, భద్రత. కేవలం డబ్బు కాదు, మనశ్శాంతి. ఎందుకంటే ధనవంతుడు అంటే ఎక్కువ సంపాదించే వ్యక్తి కాదు, రేపు ఏమవుతుందో అని భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోగలిగే వ్యక్తి. క్లిఫ్ హ్యాంగర్. కానీ డబ్బు యొక్క అసలు శక్తి కార్లు కొనడం కాదు, పెద్ద ఇల్లు కట్టడం కాదు, మీకు నచ్చిన జీవితాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వడం. ఎందుకు? స్వేచ్ఛనే ప్రపంచంలో అత్యంత ఖరీదైన సంపద అంటారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.